హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి పెరుగు మిర్చి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెరుగు మిర్చి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను దీనికోసం బజ్జీ మిర్చి తీసుకున్నానండి. 1 కేజీ బజ్జీ మిర్చి తీసుకున్నాను. కడిగి నీట్గా క్లాత్తో తుడుచుకొని ఒక 5 నిమిషాల పాటు ఎండలో ఆరబెట్టుకున్నానండి. అలా చేస్తే మనకు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు దీనికోసం మనం ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేయాలి. 1 కప్పు వాము వేసుకోవాలండి. ఇందులోనే 1/2 కప్పు జీలకర్ర కూడా వేసుకోవాలి. 1/2 కప్పు ధనియాలు వేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలండి. మన పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో నుండి 1 టీ స్పూన్ పౌడర్ మనం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇది మనం లాస్ట్లో పైనుండి మనం వేసుకుంటాం కాబట్టి 1 టీ స్పూన్ తీసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 1 టీ స్పూన్ ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఉప్పు అలాగే మసాలా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే వాము తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలండి. వేసుకొని మసాలా అనేది గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. లూజ్గా మాత్రం కలుపుకూడదండి. అప్పుడు మిర్చిలో నుండి మసాలా అంతా బయటికి వచ్చేస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలిపేసి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం రెడీ చేసి పక్కన ఉంచుకున్న మిర్చీలని ముందుగా బ్యాక్ సైడ్ కొద్దిగా కట్ చేసుకోవాలండి. చివరి భాగంలో కొద్దిగా కట్ చేసుకొని వీటిని చీల్చుకోవాలి. ఎందుకంటే ఈ మిర్చి అనేది కారం ఉండదు కాబట్టి నేను ఇందులో నుండి గింజలు అనేది తీయట్లేదు. గింజలు అనేది అలాగే ఉంచుకుంటున్నాను. మీరు కారంగా ఉన్న మిర్చి తీసుకుంటే అందులో నుండి గింజలు అనేది తీసేయండి. ఇది మనకంత కారం ఉండదు కాబట్టి నేను తీయట్లేదు. ఇలా అన్నీ కూడా చీల్చి పక్కన ఉంచుకోవాలి. చూడండి, మిర్చీలు అనేవి నేను అన్నీ కూడా చీరి పక్కన ఉంచుకున్నానండి, రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిర్చిలోకి మసాలా అనేది కొద్దిగా తీసుకుంటూ మనం స్టఫ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిర్చిలోకి స్టఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలండి. మిర్చిలో నుండి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా నీట్గా పెట్టుకోవాలి. అప్పుడే మనకి మిర్చి అనేది టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇలా మిర్చీలన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలండి. చూడండి, మసాలా అనేది ఎక్కడ కూడా బయటికి రావట్లేదు. మీరు మసాలా పెట్టకముందు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న 1 టీ స్పూన్ మసాలా పౌడర్ అనేది పైనుండి వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. 1/4 టీ స్పూన్ అంత సాల్ట్ కూడా వేసుకోవాలి పైనుండి. అప్పుడే మనకి మిర్చి అనేది పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే సాల్ట్ అనేది ప్రిజర్వేటివ్ కాబట్టి మిర్చి అనేది పాడవకుండా ఉంటుంది. వీటన్నింటినీ కూడా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇక్కడ స్టీల్ గిన్నెలో కానీ లేదంటే ఒక గాజు గిన్నెలో కానీ వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఒక రోజంతా కూడా నానబెట్టుకోవాలి. ఇలా వేసుకొని ప్లేట్లో మిగిలిపోయిన మసాలా మొత్తం కూడా వేసేసుకోవాలండి. వేసుకొని టాస్ చేయాలి. మనం చేతితో కలిపితే మసాలా అంతా ఊడిపోతుంది కాబట్టి గిన్నెతో పాటు మనం టాస్ చేస్తూ కలుపుకుంటే మసాలా అనేది ఊడిపోకుండా ఉంటుంది. నెమ్మదిగా టాస్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ హై స్పీడ్లో కాకుండా. ఇలా టాస్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రోజంతా కూడా నానబెట్టుకోవాలండి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఒక రోజంతా కూడా నానబెట్టుకోవాలి. చూడండి, ఒక రోజు తర్వాత మిర్చి అనేది మెత్తబడిపోయింది. అలాగే వాటర్ అంతా కూడా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో నుండి మనం మిర్చి సపరేట్ చేద్దామండి. మిర్చీలన్నీ కూడా మనం ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు అన్నీ కూడా విడివిడిగా ఎండబెట్టుకోవాలండి. ఎన్ని ప్లేట్లో పడితే అన్ని ప్లేట్లలో వేసుకోండి. ఈ మిగిలిన వాటర్ అంతా కూడా మనం పడేసుకోవాలి. వాటర్ అనేది వేయకూడదు. ఇలా నాకు 2 ప్లేట్లలో వచ్చాయండి. ఇలా ఎండబెట్టుకోవాలి 4 నుండి 5 రోజులు. చూడండి, 5వ రోజు నాకు మిర్చీలు అనేవి బాగా క్రిస్పీగా తయారయ్యాయి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాతే మన పెరుగు మిర్చీలు అనేవి కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయిస్తే మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి ఎంత చక్కగా కలర్ వస్తున్నాయో. తినేటప్పుడు
టేస్ట్ కూడా తెలుస్తుందండి. వాము, జీలకర్ర, ధనియాల టేస్ట్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనకు మిర్చి ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వేడి అన్నంలో పప్పు కానీ, రసం కానీ, సాంబార్తో ఈ పెరుగు మిర్చితో తింటే అద్దిరిపోతుందండి. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.